ఇది కూడా అదే సార్. అంటే వన్ టైం అంతే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే లేచినాం. టైం కూడా వచ్చేసి 3:30 అవుతుంది. చూడొచ్చు ఎంత ఫాగ్ ఉందో. సో ఇప్పుడైతే వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోతున్నాం. కొన్ని లగేజ్ ఇక్కడే పెట్టేసినాం. వెళ్ళిపోవడం డైరెక్ట్ అక్కడికి. ఈ నుంచి ఒక 4 kilometers ఉంటుంది, 6 ఉంటుంది. 3 kilometers ట్రెక్కింగ్, 2 kilometers 3 kilometers వచ్చేసి బండి మీద, ఇంకో 3 వచ్చేసి ట్రెక్కింగ్ ఉంటుంది అన్నారు. సో చూసుకొని ఎంత ఏమవుతుందో చూసుకొని వెళ్ళిపోవడమే. కొంత లగేజ్ అయితే అన్న పెట్టేసినాము. ఇంకా కోల్డ్ స్టార్ట్ చేసింది మా వాడు ఇప్పుడే. పోదామా? క్లాత్ ఏం లేదు కదా, తీయో. సో స్టార్ట్ అయిపోయినాం. ఈ కార్నే ఫాలో అయిపోదాం, కనిపిస్తుంది. రామదేవ్ శంభు శంకర. చూడొచ్చు ఎంత ఫాగ్ ఉందో. సో చూసుకొని పోవాలి ఇక్కడ ఏరియాలలో. ఏం అనిపిస్తలేదు. వెహికల్స్ అయితే వస్తున్నాయి పైనుంచి కిందికి. ఇంకా పైన ఎంత ఫాగ్ ఉందో కూడా తెలీదు. ఎర్లీ మార్నింగ్ అసలు నైట్ అయితే ఘోరంగా ఎంజాయ్ చేసారు అందరూ. పాటలు పెట్టారు ఘోరంగా, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసారు ప్రతి ఒక్కరు రిసార్ట్లో కూడా. సో ఇంకా నేను నైట్ కొంచెం చికెన్ తినిండే, జర ఆగం ఉండే, ఇంకా డైజెస్ట్ అవ్వనట్టుంది. మార్నింగ్కే చూసినాం, అంతా డ్యాన్స్ చేస్తుంటే కూడా చూసినాం. మేము చేయలేదులే కానీ ఇంకా తినేసినాం అనేసి ఇక ఛార్జింగ్ పెట్టుకొని అన్నింటికి రీఛార్జ్ చేసుకొని పండుకున్నాం. ఇంకా ఆ పక్కన వాళ్ళు అయితే ఇక నైట్ అప్పటికప్పుడే ఇక సిట్టింగ్ వేసినట్టు కొడుకులు సాగొట్టి అడిచేసి జస్ట్ పండుకొని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినట్టు అనిపించింది మాకు. బ్రౌన్ స్టోన్ ఎక్కడ చూడు ఎంతమంది రావాలనుకున్నాను ఒక దగ్గరే కాకుండా ఒక 4-5 ఏరియాస్ దగ్గర కనుక్కున్న తర్వాతనే మీరు టెంటో లేకపోతే ఏదో తీసుకోండి. అంతేగాని తొందరపడి ఎడబడితే ఆడ తీసుకోకండి. మంచి ఏరియా నీట్గా ఉన్నదా లేదా చూసి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు. కొన్ని టెంట్స్ కొంచెం భయంకరంగానే ఉన్నాయి. అవి కూడా తక్కువ రేటుకి ఇస్తారు అవి. కాకపోతే సో ఒక 200 ఎక్కువైనా పర్లేదు కానీ మంచి టెంట్ తీసుకొని మంచిగా ఉండేటట్టే ఉండండి. అదే చెప్తా. ఇట్లుంది రోడ్డు పైకి. ఇంకా మొత్తం 3 kilometers ఉంటుంది పైకి. మొత్తం 5 ఉంటుంది. 3 వచ్చేసి ఇదే రోడ్ ఉంటుంది. 2 వచ్చేసి కొండ మీదకి మొత్తం ట్రెక్కింగ్ ఉంటుంది. ఎంత 120 వెహికల్కి 20 పర్ హెడ్ 50. టికెట్ అయితే తీసుకుంటున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత వెళ్తాం పైకి. అట్లనే చూపిరా. ఓకే. ఇక్కడి నుంచి ఇంకొక 2 kilometers ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ గో 1 kilometer ఐ థింక్. ఏడు వరకు పోతే ఆడు వరకు పోడే. సో మేమైతే
పైకి ఎక్కుతున్నాం ఇప్పుడే. కొంచెం వెహికల్ తీసుకెళ్ళకూడదు అనుకుంటా, బట్ పోలీస్ అని ఉన్నాడు, సో తీసుకోనిట్లేదు. అన్నీ పెట్టేసినాం. ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి ఇప్పుడు ఈ నుంచి. బ్యాగ్ వేసుకున్నా, అదొక 5 కేజీలు ఉంటుంది. జాకెట్ అదో 2 కేజీలు ఉంది. 2కి ఎక్కడో ఉంటుంది నాకు తెలిసి. హెల్మెట్ పెట్టుకున్నా, అందుకే లేదంతా కూడా పట్టుకుంటాడు. హెల్మెట్ ఆడ పెడితే ఎట్లా అని చెప్పేసి మెల్లగా అవ్వకుండా పోవడమే. రోడ్ అయితే అక్కడ వచ్చేసరికి డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి కొండ మీదకి. దోవలు తీరిపోతాను నేనైతే. ప్రతి ఒక్క ఋషి మరి మనిషినారా అని అనుకుంటారు, అట్లుంది లగేజ్ నా మీద. సైడ్కి వాటర్ బాటిల్, పెద్ద బ్యాగు, హెల్మెట్కి కెమెరా, మైక్ మౌంట్ చేసి ఉంది. ఎవడు పట్టుకుంటాడు చేతిలో. ఎంతకైతే ఈజీ ఉండదని చెప్పి తీసుకున్నాం. పైకి ఎక్కేటప్పుడు సుక్కలు కనిపిస్తాయి. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిలే. కొంచెం గాలి సౌండ్ ఎక్కువ వస్తుంటుంది, ఎందుకంటే కొండ ఎక్కుతున్నా కదా, ఆ వాయిస్కి గాలి సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది. ఒకటే దగ్గర ఆయన ఎంతసేపు నాకు తెలిసి ఒక 500 మీటర్స్ వచ్చి ఉంటాం. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. కొండ ఎక్కేటప్పుడు ఒక టిప్, ఎప్పుడు ఇంక్లైన్ గిట్ల ఎక్కొద్దు, నీట్ జిగ్జాగ్ ఎక్కాలి. సో అంత అనిపించదు అప్పుడు. నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఎక్కడంటే మ్యాన్సెస్ వాళ్ళు చూసిన అనమాట ఇది, అట్లా తెలుసు. జస్ట్ స్టార్ట్ అయినాం ఇప్పుడే. కనిపిస్తుంది అనుకుంటా, చూపిస్తున్నా. దిగుతావా ఫోటో? సో ఇదే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. పైకి పెట్టుకున్నప్పుడు లైట్ ఆన్ చేస్తాం. కనిపిస్తుందా? ఆఫ్ చేసేయగా. నీకు వెయిట్ అనిపించినప్పుడు చెప్పు, నేను తీసుకుంటా. ఏం కనిపిస్తలేదు, జీరో విసిబిలిటీ, విలాసబిలిటీ అరా. నాకు talk something, man. What do you want, man? How do you feel? Not Not much. much? Not much yet. In front there is Crocodile Festival. Let's celebrate the festival. Let's celebrate. ఫాస్ట్గా ఎక్కువ, స్లో ఎక్కువ. అవునరా, నేను నీకు చెప్తున్నారా, వీడికి ఇచ్చిన బ్యాగ్ ఆల్మోస్ట్ ఇంకోసేపు. వినిపించిందిరా, దట్ ఈస్ పీకాక్ సౌండ్ వినిపిస్తున్నాయి. యానిమల్స్ చూడవచ్చు ఎట్లుందో, మొత్తం రాలే. ఎక్కుతూనే ఉన్నాం పైకి, ఇంకా చాలా ఉంది. ఆల్మోస్ట్ 90% వచ్చేసినాం. ఇంకొక 10% ఆ కొండెక్కల పైన రెడీ అనిపిస్తుంది అది హార్డ్ వర్క్కి. సో షూ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. షార్ట్ కట్ అనుకుంటే ఎక్కేస్తున్నాం. 90% కూడా 10%. క్యామి పట్టుకోండి క్యామ్. సిరీస్ ఎట్లుంది చూడరా బాబు ఇది. చూసుకొని ఇక్కడ దిస్ ఈస్ ద పీక్ వన్.
వెళ్దామా? అరే ఈ సైడ్కి పెట్టు. సైడ్కి పెట్టినా పడగలదా లోపల? ఏం పడదరా, జాగ్రత్త, సైడ్కి తగిలియకు, లెన్స్ ఉంది. సో గోయింగ్ అప్. అరే ఇటు సైడ్ నుంచి వెళ్దాం, దారి ఉంది, ఇటు వెళ్తున్నాం పైకి. ఉందిరా, అమ్మో ఆల్మోస్ట్ ఎక్కేసినాం. ఉందిరా, వెళ్దామా పైకి? ఇంకా మార్క్ గడ్డు ఎన్నికి తిర్రా బ్యాగ్ చెప్పి ఆడ కింద నుంచి ఆడేసుకొచ్చిండు, అంటే గేట్ దగ్గర నుంచి. వెళ్దామా ఇంకా పైకి? చలో. ఇక్కడనే చేయాలంటవా? అడిగి వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నా. చెక్ చేసి వద్దాం ఒకసారి అయితే. అమ్మా చల్ల గాలి వస్తుంది. వాయిస్ రికార్డ్ ఎంతలో తెలీదు. చూడొచ్చు ఎట్లా అరుస్తారు. కెమెరా ఉందా చూడు, సైడ్ ఇరు. కెమెరా ఉందా, పడిపోయిందా? పడిపోయింది. సో మేము ఈస్ట్ ఎక్కడానికి చూడడానికి కంపాస్ యూజ్ చేస్తున్నాం. చూడవచ్చు ఎవరా, ఈస్ట్ ఇక్కడే కదా, ఇక్కడ ఈస్ట్ అవే అటే. బుగ్గ కాకూడదని అనుకుంటున్నాం, బుగ్గ కాకూడదని అనుకుంటున్నాం. సో ఇదే వనజంగి, చూడవచ్చు ఎంత మంచిగా ఉందో. కిందికి వెళ్దాం, అటు సైడ్ కిందికి గ్రీన్ కనిపిస్తుంది కదా మొత్తం, ఆ గ్రీనరీ దగ్గర పోదాం, చూద్దాం మొత్తం. ఇదే సన్ రైజ్ అయింది ఇక్కడ. క్లౌడ్స్ కూడా ఎంత మంచిగా వచ్చినాయో, క్లౌడ్స్ ఇవన్నీ. ఇంకా అటు సైడ్ వెళ్దాం, ఆడుంది ఆ కొండ దగ్గర పోదాం ఒకసారి. ఇప్పుడైతే ఇట్లా వెళ్దాం ఒకసారి చూసుకుంటా. మస్తు మంది వచ్చారు. డీజే యాక్షన్ కెమెరా 5 Pro. కింద లొకేషన్ ఇంకా బాగున్నట్టుంది, ఒకసారి చూసుకుందాం. ఈరోజు రేపు పొద్దున్నకి కాళ్ళ నొప్పులు మస్తుగా అవుతాయి. ఇప్పుడు అంతగానం ట్రెక్కింగ్ చేసాం ఈరోజు. ఆల్రెడీ దిగేటప్పుడు ఇంకా వేరే ఉంటుంది. ప్యాంట్ అయితే గబ్బు అయిపోయింది. ఎటు చూసినా క్లౌడ్సే. ఇంకా 6 వరకు పోదాం. ఆ కింద ఉంది కదా, ఆ కొండ వరకు వెళ్దాం ఒకసారి. దిగేటప్పుడు ఉంటుందిలే నాకు, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది. దిగుతున్న మంచిగా. వేరే ఉంది ఇది.
సరే అటు సైడ్ వెళ్దాం. షూ 2 days బ్యాక్ కొన్నా, ఈరోజు వాడినా దీన్ని. మొత్తం ట్రిప్లోనే షూ ఖరాబ్ అయిపోయేటట్టే ఉంది ఇదంతా. చూడొచ్చు కనిపిస్తుంది అనుకుంటా లొకేషన్ మొత్తం. ఇది ఇట్లా ఉంటుంది, చిన్న పాల సముద్రం ఉన్నట్టు ఉంది. ప్రశాంతంగా నిద్రపోయి 2 days అవుతుంది అనుకుంటా. 3 hours 4 hours 5 hours కంటే ఎక్కువ కూడా నిద్రపోలే, అంత ఘోరంగా ఉండే. నడపడం 600 kilometers నేను ఒక్కనే నడిపిన. మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో మా ఫ్రెండ్ గారు వాడు నడపమని చెప్పిన. చూద్దాం 11 కల్లా ఈ నుంచి స్టార్ట్ అయినా కానీ అట్లీస్ట్ ఒక 6 hours భద్రాచలంకి పడుతుంది. సో అక్కడ వండేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం, బట్ తెలీదు. రోడ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. వన్నజంగికి వచ్చే రూట్లో, పాడేరుకి వచ్చే రూటు రోడ్స్ వేస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో అట్లీస్ట్ 10 kilometers దాకా మొత్తం రాళ్ళే ఉంటాయి. ఆ రాళ్ళతో అసలు ఘోరంగా ఉంటుంది రూట్. ఇది ఇప్పుడైతే కంప్లీట్ చేసుకున్నట్టే దీంతో. వనజంగి చేసాం. వనజంగి పొద్దున 3 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. కిందికి ఇంకా క్లౌడ్స్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. వీడి నుంచి రిటర్న్ టు హైదరాబాద్. లాస్ట్ టైం ఒకసారి చూసుకొని మళ్ళా వ్యూ ఎట్లుందని. కనిపిస్తుంది అనుకుంటా. See you వనజంగి, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం. పైకి ఎక్కేస్తున్నాం. ఇక ఈ నుంచి 2 kilometers పైకి ఎక్కాలి, 1 kilometer ఎక్కాలి. ఆ నుంచి కిందికి దిగాలి. కింది నుంచి వచ్చింది రూట్ అంతా. ఇది చూడొచ్చు ఎట్లుందో. చెత్తంతా వేసారు ఇక్కడంతా, బాటిల్స్ అట్లనే పెట్టేసారు. ఇప్పుడైతే నైట్ మార్నింగ్ ఇవన్నీ కనిపించలే కదా మనకి. సో ఇదంతా ఎక్కినాం. ఎక్కి ఘోరంగా ఉంటుంది, చూపిస్తా. అయ్యో మా ఇక్కడ టెంట్ స్టే కూడా ఉంది. టెంట్లు వేసుకొని ఉన్నారు ఇక్కడ ఆడ. ఇప్పుడు కింద దిగుతున్నాం మొత్తం. ఈ నుంచి ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మస్తు స్లోప్ ఉంటుంది ఇక్కడ. ఆచి తూచి దిగాలి, లేకపోతే అస్సామే. చూడొచ్చు ఇదంతా దిగాలి ఇట్లా. కాలు పెట్టాలి. ఒక బ్యాగ్ ఉంది, హెల్మెట్. ఇట్స్ ఏ ట్రిక్కీ అడ్వెంచర్ బ్రో. ఇటే వెళ్ళిపోవడం బెటర్. వాడేమో అటు పోతుడు. రే నాకు సై చూసుకొని దిగు. ఇటే దిగుదాం, మనకు లగేజ్ ఎంత ఉంది. ఇంకో రూట్ దొరికింది ఇక్కడ, ఇటు నుంచి వెళ్ళొచ్చు. అది డేంజర్ ఉంది, దానికంటే ఇది జర బెటర్ ఉంది.
ఇస్ సమ్వాట్ బెటర్ కంపేరింగ్ టు దట్. అమ్మా నాకుందిలే, రేపు కాళ్ళు అయ్యవు ఇక. న్యూ ఇయర్ మొత్తానికి కంప్లీట్. లైక్ 31st ఇంకా రాలేదు, ఈరోజే 31st. ఇట్లా వెళ్దాం. చూస్తున్నా నేను, వాళ్ళు వెళ్దామని అనుకున్నా కానీ వాళ్ళు వెళ్ళట్లేదు అని ఆగిన. షూ మాత్రం డ్యామేజ్ అయిపోయా, కథం. ఇది ఎక్కింది మేము మొత్తం పైకి మార్నింగ్ 3కి. చూడొచ్చు ఎట్లుందో, ఆ కొండలన్నీ దాటుకుంటూ వచ్చినాం. ఇంకా అంత దూరం పోవాలి. చూడొచ్చు, మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నాం. దానికి వీటికి వచ్చినాం. ఇదే ఎంట్రన్స్, వెళ్ళిపోతాం ఇక. తినాలనుకుంటున్నాం, బట్ ఎంత ఉందో తెలియదు. ఇక్కడ ఏమి అంటావు? వద్దురా అవి, వెళ్ళిపోదాం పాటలు, వెళ్ళిపోదాం పా. అరే అట్లీస్ట్ ఆ గ్లూకాన్ అయినా తాగుదాం రా, మ్యాగీ అయినా తిందాం రా. మరి ఏమొద్దా? అదే పార్కింగ్, అక్కడే పెట్టినాం వెహికల్స్. మార్నింగ్ నైట్ అనే వస్తుంది మొత్తం. సో ఇంకా రిసార్ట్ కాడికి పోయి ఫోన్స్ ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని ఏదైనా తినేసి చలో హైదరాబాద్. ఇంతటితో మన జాంగీకి బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మేము టెంట్స్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీకు చూపించాలి. బాటిల్ చెత్త కూడా పైన పడేయకూడదని చెప్పేసి బాటిల్ క్రష్ చేసి, ఇంకా ఆల్సో చాక్లెట్ కవర్స్ పైన వేయకూడదు చెత్త. చాలా బాటిల్స్, చాలా చెత్త చూసినాం ఆడ. బట్ మనలాంటి వాళ్ళే కొంచెం నేచర్ని కాపాడాలంటే ఇలాంటి చెత్త ఇవన్నీ రెస్పాన్సిబుల్ డస్ట్బిన్స్లో వేయాలంతే. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. ఇప్పుడే స్టార్ట్ అయినాం హోటల్ నుంచి, రిసార్ట్ నుంచి. ఇక డైరెక్ట్ హైదరాబాదే పెట్టేసినాము. చూస్తాం ఎంత లేట్, ఒకవేళ ఇబ్బంది అవుతుంది, నిద్ర వస్తుంది అంటే మధ్యలో నన్ను ఆగుతాం. ఆగేసి వెళ్ళిపోవాలని చూస్తాం, ట్రై చేస్తాం. రేపు మార్నింగ్ అలా వెళ్ళిపోవాలని. ఏదైనా ఉంటే మధ్యలో మాట్లాడదాం. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వినిపిస్తుందని అనుకుంటా మైక్. మేము ఇంకో రూట్ తీసుకున్నాం, అప్పుడు వచ్చిన రూట్ కాకుండా ఈ రూటు 6:33 చూపిస్తుంది. ఈ రూట్ బాగున్నట్టుంది, ఇది తీసుకుంటాం. ఖమ్మం నుంచి వస్తుంది, సూర్యాపేట్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, భద్రాచలం. చూసాం రోడ్డు బాగుందో బాగాలేదో మరి, అందుకే అనుకుంటా అది అంత దూరం చూపిస్తుంది. చూడవచ్చు లొకేషన్ ఎట్లుంది అసలు. చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. చెట్లు సన్ రైజ్ పడేసరికి మొత్తం ఎట్లా అంటే ఇక మస్తు అనిపిస్తుంది. అది ఫాగ్ లాగా అనిపిస్తుంది సన్ రైజ్ పడుతుంటే పైనుంచి. బాగుంది ఈ రూట్ కూడా. ఎప్పుడు ఆ రూటే, ఎందుకో ఈ రూట్ అయితే తీసుకున్నాం. మాకైతే ఎక్స్ట్రా పడ్డట్టు అనిపిస్తుంది, కిలోమీటర్స్ తెలీదు, చూడాలి ఒకసారి. భద్రాచలం నుంచి పోతుంది. ఆ రోడ్డు కంటే ఇదే బెటర్, బండి ఖరాబ్ అవుతుంది కదా, అందుకనేసి మేము ఈ రూట్ తీసుకున్నాం. ఖమ్మం, భద్రాచలం ఈ రూటే పోతుంది కాబట్టి ఏం కాదు, మాకు సేఫ్. ఎందుకంటే ఆ రూట్లు మంచిగా ఉన్నాయి మావి. లేట్ అయినా నైట్ అయినా కానీ పర్లేదు. భద్రాచలం దాడితే చాలు, మేము ఆ అడవి దాడితే చాలు మాకు ఫస్ట్ మెయిన్. అందుకే మెయిన్ పాము ఉన్నట్టు ఉంది ఇప్పుడు, మొత్తం ఎట్లా తిరిగి ఉన్నాయి మొత్తం టర్నింగ్స్. వేరే లెవెల్ రోడ్డు. వేరే అన్న కారు కూడా ఉన్నాయి ఇక్కడ ఆపుతాడా.
హౌలోగు సారీ నాకు బూతులు వస్తాయి అప్పుడప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడల్లా ఎవడన్నా టర్నింగ్ లాక్కుంటాడు బండ్లు ఇంత అన్న కామన్ సెన్స్ ఉండాలి. ఎవడిచ్చిండే వెహికల్కి లైసెన్స్లు పైనుంచి వెహికల్ వస్తుంటుంది, కింద నుంచి వెహికల్స్ వస్తుంటాయి, సైడ్కి ఆపుకోవాలి ఇందరికి జరా. కామన్ సెన్సే లేదు అసలు. మొత్తం రోడ్ జర్నీ మస్తు అనిపించింది మాకు ఆ లొకేషన్స్ వ్యూ పాయింట్స్ కంటే మాత్రం. రైడ్ జర్నీ మస్తు అనిపించింది మాకైతే, మేము ఫుల్ సాటిస్ఫైడ్. ఇది కూడా అదే సార్. అంటే వన్ టైం అంతే. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్కి రైట్ సైడ్ వెళ్ళొచ్చు సార్. కెమెరా యూట్యూబ్ ఉంది సార్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అర్థం కాలేదు సార్. చేస్తారా? కొన్ని అన్నీ పెట్టాం మనం. థ్యాంక్ యూ సార్. గూగుల్ మ్యాప్స్ని అడిగితే ఇది ఏదో పల్లెటూరులో తీసుకొచ్చి అమ్మ రోడ్లనే తిప్పుతుంది. దీన్ని ఇందాక మ్యాప్ చూసింది, అది విశాఖపట్నం నుంచి తుని నుంచి అక్కడ ఉంది. అమ్మ అది భద్రాచలం నుంచి పోదామని మేము అనుకుంటున్నాము. ఆ నుంచి పోతుందని చూపించింది, మళ్ళీ చూస్తే విశాఖపట్నం అని చూపిస్తుంది. నాకు తిక్కలేసింది. ఇక మధ్యలో నుంచి వేరే పల్లెటూరు ఉండే దాంట్లో కొట్టి ఆ నుంచి ఇంకో షార్ట్ కట్ ఉంది, అట్లా పోదామని చూస్తున్నాం. ఇది మన బిస్కెట్ చేస్తుందో లేదు చూడాలి. అన్ని పల్లెటూరులే తిప్పుతుంది, ఊర్లు తిప్పుతుంది ఇదంతా. భద్రాచలం 157 రామపోచవరం అంట. పోచవరం మళ్ళీ మారేడుమల్లి పోతున్నాం మేము ఇప్పుడు. మారేడుమల్లిలో ఈరోజు స్టే చేసి రేపు వెళ్దాం అనుకుంటున్నాం. టైర్డ్ అయినాం బాగా, అందుకని మేము మళ్ళీ మారేడుమల్లికి వస్తున్నాం. తిరిగేసి వచ్చినాం కాబట్టి జర ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఈరోజు. సో నైట్ ఇక్కడే స్టే చేసి రేపు భద్రాచలం టెంపుల్ చూసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏవో ఉన్నట్టున్నాయి, అందరు ఇక్కడ ఆగిరు. పోలవరం ప్రాజెక్టా ఇదేనేది? పోలవరం, ఈ ఊరి పేరు పోలవరం అని ఉంది. సో వీడు ఉండేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. మళ్ళీ మారేడుమల్లిలో రూమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ దొరికితే తక్కువలో ఇక్కడే ఉంటాం, లేదంటే అక్కడ ఉంటాం. మారేడుమల్లికి వెళ్ళిపోతాం. మొత్తానికి మేమైతే ఉండాలనుకోవట్లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నాం. రిస్క్ చేసుకొని వెళ్తున్నాము. ఒక్కొక్కడు అయితే 6,000 7,000. అమ్మ ఏంద్రా అది, మన బడ్జెట్ మొత్తం కూడా అంత లేదు బడ్జెట్ ట్రిప్పుకి. మరి అంత అడుగుతారా ఎవరన్నా? సీజన్ అట్లుంది, ఏం చేస్తాం. కానీ అందుకనే మేము ఇక ఏదైతే అది ఇంకా అడ్వెంచర్కి రెడీ అయినాం. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. డైరెక్ట్ 3 o'clock చూపిస్తుంది మార్నింగ్ హైదరాబాద్కి, ఎల్బీ నగర్. సో చూద్దాం, దారిలో ఏమన్నా కనిపిస్తే చూపిస్తా. ఓకేనా? సీ యూ దేర్. రోడ్డు ఉంది కదా, బాబా ఏమన్నా డేంజర్ ఉందా రోడ్డు. ఒక లారీలు వస్తున్నాయి, ఒక గుంతలు ఉన్నాయి. విజిబిలిటీ ఏమో 0, విజిబిలిటీ 2 అంతే. బట్ నైట్ రైడ్స్ ఆర్ మస్తు అనిపిస్తుంది. డేంజర్ కూడా చాలా, ఎందుకంటే పిటోల్స్ అవి ఏమి కనిపించవు అనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి నైట్ టైం కూడా. ఇంకా 40 kilometers వరకు ఇట్లుంటుంది, తర్వాత అంతా హైవే ఉంటుంది భద్రాచలంది అన్నది. సో చింతపల్లి వరకు ఇట్లుంటుంది ఘాట్ సెక్షన్, తర్వాత అంతా ప్లేనే ఉంటుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు అని అన్నారు. అయినా మన వెనకాల ఒక 3-4 వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఏంటంటే నేను గ్లాసెస్ పెట్టుకున్నా, నాది వైజర్ అది కాదా. సో దానివల్ల నేను నా సైడ్ గ్లాసెస్ పెట్టుకున్నా. మొత్తం ఫాగ్ వస్తుంది లోపల, అందుకే జర చూసుకొని పోవాలి.
పైకి వచ్చే వెహికల్స్కి దారి ఇవ్వాలి ఫస్ట్ హౌలా వాళ్ళు, తర్వాత కిందికి వెళ్ళాలి. పైనుంచి వచ్చే వెహికల్స్కి ఏం తెల్లుండదు ఏముండదు ఉడుకులకి. వీళ్ళు పైనుంచి వస్తారు, కింది నుంచి వచ్చే వెహికల్స్కి ఫస్ట్ గ్యాప్ ఇవ్వాలి. పైకి ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అవుతాయి కదా వాళ్ళకి, బేసిక్ సెన్స్ ఉంటుంది వీళ్ళకి. అట్లనే వస్తాను. డిప్పర్ అయితే ఒక్కడు కూడా హై బీమ్, మొత్తం ప్రతి ఒక్కడు హై బీమ్ వేస్తాడు. నేను ఆటికి వాళ్ళు వెహికల్స్ వస్తున్నప్పుడు లో బీమ్ వేసినా కానీ ఆ మాత్రం ఏమంటారు తెలివి కూడా లేదు వాళ్ళకి. అవతలానికి రోడ్డు కనిపిస్తా లేదా అని కూడా తెలియదు. ఇంకెప్పుడు మాడతారు కొడుకులు. కొంతమంది అయితే వేస్తున్నారు పాపం. ఎట్లుందో వ్యూ, ఇల్లు చీకటి ఏం కనిపిస్తలేదు అసలు. అంటే బాగానే కనిపిస్తుంది, లైట్లు మాత్రం మస్తు కనిపిస్తున్నాయి. భద్రాచలం హైవే ఎక్కుతున్నాం, మొత్తానికి సాధించాం. ఇది హైవే. ఓకే బాయ్.